హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ శివరందుర్గ కదండి. ఇక మార్నింగ్ సన్ రైజ్తో అయితే స్టార్ట్ చేశాను అనమాట బ్లాగ్ని ఎడిట్ చేయడం అయితేనే. ఇక ఈవినింగ్ అది రెయిన్బో తెలియట్లేదండి అది, కానీ టుడే సన్ రైజ్ అన్నమాట. ఇదైతే 2 బ్లాగ్స్ అన్నమాట అండి. ఇదైతే అంటే ప్రతి డైలీ కుదరట్లేదు అన్నమాట అండి బ్లాగ్స్ అప్లోడ్ చేయడం. రోజు వస్తున్నాయి అన్నమాట బ్లాగ్స్ అయితే. ఇక లంచ్లోకి అయితే ఇలాగా ఎగ్ను వంకాయ పులుసు పెట్టాను అన్నమాట అండి. ఏముందండి, అన్నీ మగ్గాక ఉప్పు కారం పసుపు వేసి పులుసు వేసి మగ్గించేసుకుంటున్నానండి. పెద్ద ప్రాసెస్ ఏమీ కాదు, అంటే ముందుగా ఎగ్స్ వేయించుకుంటే సరిపోతుంది. అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి ఛానల్ని. ఇకైతే సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు అన్నమాట ఛానల్ని అయితేని. అసలు వ్యూస్ రావట్లేదు, సబ్స్క్రైబ్ పెరగట్లేదు అనమాట అండి. ఇక యాజ్ యూజువల్ నా రొటీన్ బ్లాగ్ అయితే బట్టలు వాష్ చేసుకున్నాను అనమాట. అంటే అప్పుడప్పుడు వస్తాయి కదండి, అంతేనండి. అప్పుడప్పుడే వాష్ చేస్తాను అనమాట క్లాత్స్ అయితే. ఇక మా హనీని మధ్య మధ్యలో క్యాప్చర్ చేస్తున్నాను అనమాట అండి. హనీ అని పిలిస్తే సైడ్ లుక్ ఇచ్చింది అనమాట. ప్లీజ్ లైక్స్ కూడా చేయండి, లైక్స్ కూడా చేయట్లేదు అన్నమాట. బెండకాయ పులుసు కూడా రొటీన్గానే అన్నమాట అండి. ముందుగా ఎగ్స్ వేయించేసుకొని నూనెలో కొంచెం మెంతులు వేసుకొని ఉప్పు కారం పసుపు వేసుకొని చింతపండు పులుసు వేసుకొని మగ్గించాక దించేయడమేనండి. పెద్ద ప్రాసెస్ ఏమో నేనేమి చేయనండి వంటలు అయితేని. చాలా సింపుల్ రెసిపీస్ అన్నమాట. రైస్ కర్రీ ఆ టైపే ఉంటుంది అన్నమాట అండి డైలీ అయితే ఇంట్లో. ఇంకంతకు మించి ఎక్స్ట్రాగా కూడా చేయను అన్నమాట, తినవండి. అందుకని తిన్నంత మటుకే చేస్తాను అన్నమాట. ఇంకైతే మా హనీ చూడండి మంచం కింద ఎంత ముద్దుగా కూర్చుందో. ఇంకైతే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.